ఇష్టపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యేసయ్య క్రిస్మస్ ఈ సందర్భాన్ని మనం ధ్యానం చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా చూడాల్సింది ఏంటంటే దీనత్వము, తగ్గింపు స్వభావము. తను తాను తగ్గించుకున్నాడు. నేను దేవుణ్ణి ఏంటి, ఇక్కడ పుట్టడం ఏంటి అని చెప్పి అనుకోలేదు. చాలా మంది మనుషుల్లో కూడా ఏంటంటే నేనేంటి, నేను ప్రార్థనకి వెళ్ళాలా, నేను ఆ దేవుణ్ణి నమ్ముకోవాలా, మాది ఆకులం కదా, మాది ఈ మతం కదా అని చెప్పి అనుకుంటా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎంతగా నిన్ను నువ్వు తగ్గించుకుంటే అంత నీకు మంచిది. దేవుడయుండి కూడా యేసుక్రీస్తు ఎంతగా తగ్గించుకున్నాడండి. ఓ పశువుల తట్లో పడుకుంటావా అని అంటే రెడీ అని చెప్పాడు యేసయ్య. దానికి కూడా దేవుడే మానవుడిగా ఎంతగా తగ్గించుకున్నాడు. నెంబర్ 1 క్రిస్మస్ లో దీనత్వం ఉంది. మనల్ని మనం తగ్గించుకొని బతకాలి. నేనేంటి, లోబడేదేంటి అనే మనసుతో ఎన్ని వివాదాలు జరుగుతున్నాయి ఈ రోజు లోకంలో. చూడండి, ఇలాంటి నేను నీ మాట వినేదేంటి, నేను నీ మాట వినాలా, నేను ఎందుకు వినాలి, నేనేమన్నా ఈ మనస్సుతో తను తాను తగ్గించుకోకపోవటం వల్ల అనేకమైన సమస్యలు ఈ రోజు లోకంలో అవే. తగ్గించుకోకపోతే ఒక మాట అన్నాడు అనుకో, వాడు నన్ను ఈ మాట అంటావా అని మీదకు దూసుకెళ్తే పెరుగుతుంది మ్యాటర్. పనిలే దేవుడు చూసుకుంటాడులే అని తగ్గించుకుంటే ప్రియమైన వల్ల ఏం జరిగిందో చూడండి. యేసయ్య లోకానికి నేర్పింది అదే. తను తాను తగ్గించుకుని వాడు ధన్యుడు, వాడు హెచ్చింపబడును. లోకం ఘనతను కోరుకుంటుంది. ఘనత ఎప్పుడు వస్తుందంటే నువ్వు నీతిగా ఉంటే, నీవు ఎంత పేదవాడివైనప్పటికీ కూడా నీకు ఘనత వస్తుంది. నువ్వు నీతిగా బ్రతికితే నీతి జనములు ఘనతగా ఎక్కుటకు కారణం అని బైబిల్ చెబుతుంది. నీ నీతి నిన్ను పైకి లేపింది. నెంబర్ 2 దీనుడే ఆయన పశువుల తొట్టిలో ఉన్నాడు. మరొక విషయం ఏంటంటే ఎందుకు పశువుల తొట్టి కావాలని పశువుల తొట్టిలో పట్టుకోలేదు. అక్కడ లోక పరిస్థితులు కూడా ఎలాగున్నాయంటే నిండి చూడాలండి, కొద్దిగా స్థలం ఇవ్వండి అని అంటే అక్కడ స్థలం లేదు. చివరికి ఎవరి ఇంట్లోకి పిలవలేదనుకోండి, ఎవరు ఇక్కడ తెలిసిన వాళ్ళు లేరు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు ఈ ఊర్లో, పిడుగురాల్లో కానీ ఇక్కడ కానీ. తెలియని వాళ్ళకి కూడా పిలిచి లోపలికి రండి అని రూమ్ ఇస్తారు. ఎవరు చెప్పండి? ఎవరిస్తారు? లాడ్జిలో వాళ్ళండి. డబ్బులు ఇస్తే చాలు, ఆ రండి ఉండండి అని చెప్పి ఇస్తారు, అవునా కదా? దాన్నే పాతకాలంలో సత్రం అంటున్నాం. సత్రానికి వెళ్తే అక్కడ వాక్యం రాయబడిన మాట ఏంటంటే వారికి సత్రములో కూడా స్థలం లేదు. సత్రంలో కూడా ఆయనకి స్థలం లేదు. చివరికి ఈరోజు నేను విచారంతో చెప్పే మాట ఇదేనండి, దేవునికి నీ హృదయంలో చోటు కావాలి. హృదయంలో దేవునికి చోటు లేకుండా నువ్వు ఎన్ని ఏర్పాట్లు చేసినా అవన్నీ శుద్ధ దండగే. నువ్వు ఎన్నైనా వండుకొని తిను, నీ ఇల్లు ఎలా అయినా బాగు చేసుకో, లేకపోతే మందిరాన్ని ఎలాగైనా చేసుకో. పండగ చూడండి, ఇన్ని పండగ ఎంత చేస్తారో. పండగ ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు పంటికి తినడానికి పండగే, తిన్నంత రకరకాల ఐటమ్స్, వండికి పండగే, బట్టలు, ఇంటికి కూడా పండగే, అప్పుడే రంగులు అన్ని రంగులు. మరి గుండెకి పండగ ఎక్కడా? నీ గుండె సంతోషంగా ఉంటుందా ఈ సందర్భంగా? నీ హృదయంలో యేసయ్య ఉంటే సంతోషం ఉంటుంది. స్థలం ఇవ్వు. సత్రంలో స్థలం లేదు కాబట్టి యేసుప్రభు ఆ రోజు పశువుల తొట్టిలో పడుకున్నాడు. ఈ రోజు కూడా ఇంకా పశువుల తొట్టిని ఇవ్వద్దు. అనేక మంది అదే చేస్తున్నారు. స్థలం లేదులేండి, ప్రార్థనకు రండి, మాకు కుదరదులేండి, ప్రార్థనకు రండి, మేము రామండి. కారణాలు ఇందా స్కిట్లో చూసాంగా, ఎన్ని కారణాలు. నువ్వేం కారణం చెబుతున్నావు నీకే తెలియాలి. చాలా మంది ఏం చేస్తారంటే మన కులం అండి, మన మతం అండి, మన పండుగ అండి. ప్రియమైన వాళ్ళరా చూడండి, ఒక్కసారి ప్రపంచాన్ని చూడండి. ఈరోజు డిసెంబర్ 25 ఒకసారి ప్రపంచాన్ని చూడండి. డిసెంబర్ 25 కాదు, ఒక్క ఆదివారం చూడండి ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కోటాను కోట్ల మంది లోకంలో దేవుని కనపరుస్తా ఉన్నారు నిజ రక్షకుడే. కాబట్టి నీ హృదయంలో ఆయనకు చోటిస్తే నీ హృదయంలో ఉంటాడు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఏం జరిగిందో తెలుసా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే అక్కడ స్థలం లేదు కాబట్టి పశువుల తొట్టిలో పడుకున్నాడట. ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను, ముగించిపోతా ఉన్నాను. ఈ శుభవార్త మొదట ఎవరికి ఎలా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే విషయం ఎవరికి తెలిసిందంటే ఆ రాత్రికాల సమయమందు లూకాసు వార్త 2:8 ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు, గొర్రెలు కాసుకునే వాళ్ళు, కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో తమ మందను కాచుకుంటూ ఉన్నారు. మందను కాస్తా ఉన్నారు రాత్రి వేళ. నిద్రపోలేదు. మెలకుగా ఉన్న వాళ్ళకే ఈ సంతోషం. ఎవరికంట ఈ సంతోషం? మెలకుగుంటేనే నీకేదైనా.
మెలకుగా ఉండాలి. మెలుగు అంటే నిద్రపోకుండా ఉండటం కాదు, ఆత్మీయంగా మెలకుగా ఉండాలి. ఎప్పుడూ కూడా నీ జీవితంలో అలర్ట్ గా ఉండాలి. నిద్రపోతా ఉన్నాం అనుకోండి, బైబిల్ చదువుతుంది సోమరిపోతాడు నిద్రపోయేవాడికి చిరిగిపోయిన గుడ్లే దొరుకుతాయని వాక్యం చదువుతుంది. అంటే ఇంకోటి బ్రతకలాగే కష్టపడి పనిచేయాలి. దేవుడు అది నేర్పిస్తాడు. ఆ రాత్రి వేళ నిద్రపోకుండా ఉన్న గొర్రెల కాపురుల దగ్గరికి హఠాత్తుగా దేవదూతలు ఈ విషయాన్ని చెప్పాలనుకున్నారు. యేసు ప్రభు పుట్టాడనే విషయం చెప్పడానికి మెలకుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. చాలా మంది నిద్రపోతున్నారు. నిద్రపోయేవారు నిద్రపోనేవ్వండి, దేవుడు వారిని కూడా ఆశీర్వదించును గాక. మెలకుగా ఉండి ఈ వాక్యాన్ని నీ హృదయంలో తీసుకెళ్తే నీకు సంతోషం దేవుడు ఇస్తాడు. గొర్రెల కాపర్లు రాత్రి వేళ మంద కాసుకుంటూ ఉండే గొప్ప వెలుగు వచ్చింది. ఎంత చీకటండి, భయంకరమైన చీకటిలో పొలంలో ఉన్నారు. ఆ పొలంలో ఇప్పుడు ఎలా ఉంటుంది, కట్టిక చీకటి. అలాంటి కట్టికమైన చీకటి ఉంది. అక్కడ గొప్ప వెలుగు వచ్చింది. క్రిస్మస్ లో ఉన్నది ఏంటో తెలుసా, గొప్ప వెలుగు. ఇప్పుడు అంతా చుట్టూ చీకటి ఉంది, ఇక్కడే లైటింగ్ ఉంది. ఎందుకని అమ్మా, ఎందుకో చెప్పండి. చుట్టూ చీకటి ఉంది, ఇక్కడే లైట్లు ఉన్నాయి. ఎందుకని? కారణం ఏంటో తెలుసా? ఎందుకని? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు కాబట్టి. యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ వెలుగుంటుంది. నీ ఇంట్లో యేసయ్య ఉంటే చీకటి ఉండదు, నీ హృదయంలో యేసయ్య ఉంటే చీకటి ఉండదు. ఒకవేళ ఇప్పుడు దాకా చీకట్లో ఉన్నామేమో, చీకటి అంటే లైట్ లేకపోవడం కాదు, పాపము, అశాంతి, అసమాధానము, బ్రతకాలను అనిపించకపోవటము, రకరకాల కారణాలు. చీకటి, ఈ చీకటి నుండి పారద్రోలేవాడే యేసుక్రీస్తు. అందుకే యేసయ్య అంటాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. చీకటిలో ఉన్న లోకాన్ని వెలిగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ హృదయంలో గాని నీ జీవితంలో గాని చీకటి ఉంటే ఒకసారి ఆలోచించే. గొర్రెల కాపర్లు అక్కడ ఉన్నారు, అంత కటిక చీకటి, గొప్ప వెలుగు వచ్చింది. క్రిస్మస్ వస్తా ఏం వచ్చిందో తెలుసా? వెలుగు తీసుకొచ్చింది. ప్రియమైన వాళ్ళారా, క్రిస్మస్ లో వెలుగు ఉంది, గొప్ప వెలుగు. వారు చూసి ఏం చేశారంటే భయపడ్డారు. అమ్మో ఇంత వెలుగు. కొంతమందికి భయం. నేను ప్రార్థనకి వెళ్తే వాళ్ళు ఏమని అనుకుంటారేమో, నేను బైబిల్ చదివితే వాళ్ళు ఏమని అనుకుంటారేమో, నేను కూడా అక్కడ కూర్చొని వాక్యం వింటే వాళ్ళు ఏమని అనుకుంటారేమో. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి, భయపడటం మంచి పద్ధతి కాదు. ఎవరేమనుకుంటే నీకు ఎందుకండి? నేను అలాంటి వాళ్ళు అందరిని అడుగుతూ ఉంటారు, సహోదరుడా మీ ఇంట్లో బియ్యం ఎవరన్నా తెచ్చిస్తున్నారు నీకు తినడానికి? ఊరగారు తెచ్చిస్తున్నారా? కొనుక్కుంటున్నారా లేదా? రూపాయో, 2 రూపాయలు, 10 రూపాయలు, 30, 40, 50 నువ్వు కష్టపడితేనే కదా నువ్వు తినేది. ఎవరు పెట్టట్లేదు కదా, ఎవరో ఏదో అనుకుంటారని చెడు గురించి అయితే అనుకోరు. నేను ఈ పని చేస్తే అనుకుంటారా? ఎవడ అనుకుంటే మాకేందండి, మంచి చేయడానికి ఎందుకండి భయం? భయపడొద్దు. గొర్రెల కాపర్లు భయపడ్డారు వెలుగు చూసి, యేసయ్యను చూసి అనేక మందికి భయం. ఈ ప్రార్థనకి వెళ్తే ఎన్ని వదిలి పెట్టాలంటగా, ఈ ప్రార్థనకి వెళ్తే చేయకూడదంటగా. భయపడకుండా రా, ముందుకు రా, దేవుడు నీకు సాయం చేస్తాడు. గొర్రెల కాపర్లకి దేవుడు చెప్పాడు భయపడొద్దు. ఒక మాట చెప్పాడు. ఈ రోజు అదే నా వర్తమానం. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరికంట ఈ సువర్తమానం? ఎవరికి? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. మామూలు సంతోషం కూడా కాదు, గ్రేట్ జాయ్ అని ఉంది బైబిల్లో. మహా సంతోషం, అది సాధారణమైంది కాదు. ఎవరికండి మహా సంతోషం? ఎవరికి? ప్రజలందరికీ. ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, లేకపోతే ఒక ఊరికి, ఒక జిల్లాకి సంబంధించింది కాదు. మనుషులందరికీ పండుగ ఇది. ప్రజలందరికీ సంతోషం. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తులోనికి ఇక్కడ ఈ లోకానికి రావటం వల్ల ఎందుకు సంతోషం అంటే, యేసయ్య వచ్చిందో ఎందుకో చెప్పంటారా? యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే చనిపోవటానికి వచ్చాడు. యేసయ్య చనిపోయింది ఎందుకో తెలుసా? తిరిగి లేగవటానికి. యేసయ్య ఎందుకు తిరిగి లేచాడో తెలుసా? నిన్ను నన్ను కూడా లేపడానికి. అది ఈ బైబిల్లో రాయబడినటువంటి వర్తమానం. పాపములో ఉన్న మనకి శిక్ష ఉందండి. పాపము చేయని మానవుడు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. ఘోర పాపులమైన మనల మీద తన ప్రేమను తెలియజేసి ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు ఈ లోకంలో కొంతకాలం జీవించి మన పాపములన్నిటినీ తన భుజాన మీద వేసుకొని, ఏ పాపం ఎరుగని యేసు మన కొరకు చనిపోయి, ఇక నువ్వు పాపం చేయొద్దు, నీ పాపాన్ని నేను భరించాను, అయిపోయింది, పాప రుణం చెల్లించేశాను, తీసే అన్నాడు. అయితే అందుకోసం ఈ లోకానికి వచ్చాడు. ఇది ఎవరికంటే అందరికి సంబంధించింది. ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు చెప్తున్నాను అనగానే గొర్రెల కాపర్లకు సంతోషం వేసింది. ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఈయన పుడతాడని. గబగబా గొర్రెలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి ముందెళ్ళి ఆయన చూద్దాం పదా, దేవుడి లోకంలో పుట్టాడు, మనం వెళ్ళి ఆయన చూద్దామని పరిగెత్తుకుంటూ
మధ్యలో ఉన్న యేసుక్రీస్తుని చూసి చాలా సంతోషపడ్డారండి. అవును, క్రిస్మస్ ఆనందం ఎవరికంటే యేసుని చూసిన వాళ్ళకే సంతోషం. కొంతమంది ఆఫర్లు చూసి సంతోషపడుతుంటారా, భలే ఆఫర్ వచ్చింది క్రిస్మస్ పండక్కి. క్రిస్మస్ పండక్కి తిండిని బట్టి సంతోషపడే వాళ్ళు ఉంటారు. అందరికంటే ఇప్పుడు బాగా సంతోషపడేది ఎవరంటే బిజినెస్ పీపుల్ కదా. బిజినెస్ బాటలు ఎన్ని అమ్ముడుపోతున్నాయి, బిజినెస్ ఎంత జరుగుతుంది, చాలా హ్యాపీ. వారందరికంటే హ్యాపీ ఎవరో తెలుసా? నా పాపములను విడిపించడానికి ఈ లోకానికి యేసయ్య దిగి వచ్చాడని ఎవరైతే హృదయంలో విశ్వాసం ఉంచుతారో వారందరికంటే హ్యాపీగా ఉంటారు. మరి మీరు హ్యాపీయేనా? సంతోషం ఉందా నీకు? ఒకసారి ఆలోచించండి. ఈ బైబిల్ చదువు, నీకు సంతోషం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీ ఇంటిలోనికి తీసుకుని వెళ్ళు, నీకు సంతోషం, సమాధానం. ఈ వాక్యం చదువు, నీ ఉన్న అసమాధానం పోతుంది. ఈ యేసయ్య దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, నీ పరిస్థితి మార్చేస్తాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ. వాళ్ళు చూశారు, సంతోషపడ్డారు. అంతటితో ఆగలేదు. ఓ మంచి ఆఫర్ తెలిసింది అనుకో నీకు, ఫోను 10 రూపాయలే, ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ. ఏం చేస్తావు? పోయి కొనుక్కున్నావు. ఆ తర్వాత ఆగుతావా? ఆగం. వెళ్ళి అందరూ చదువుతావు, ఆఫర్, మంచి ఆఫర్, మంచి బహుమానం. ప్రియమైన వాళ్ళారా, క్రిస్మస్ అనే కానుకల పండుగ కూడా అంటారు. యేసయ్య మన కోసం బహుమతిగా ఆయనే వచ్చాడు ఈ లోకానికి. కాబట్టి ఒక్కసారి హృదయపూర్వకంగా ఆలోచించేసుకోండి. ఉచితంగా రక్షణ. గొర్రెల కాపర్లు యేసయ్యని చూసి ఆపుకోలేక వెళ్ళి పక్కన అందరూ చెప్పారు, అయ్యా యేసయ్య పుట్టాడు, మెస్సయ్య పుట్టాడు, మేము చూసాం, మీరు కూడా వెళ్ళి చూడండి అని. వాళ్ళు చూసిన వాటిని అందరికీ చెప్పారంట. ఈరోజు ఈ కూటమి పెట్టడానికి గల కారణం కూడా అదే. ఏంటంటే మా జీవితంలో ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలు మీ జీవితంలో కూడా చేస్తాడు. మేము పాపులమై ఉన్నాము, నేను పాపినై ఉన్నాను. చాలా పాపములు మా హృదయంలో ఉన్నాయి. కానీ మా పాపములన్నిటి నుండి యేసుక్రీస్తు మమ్మల్ని విడిపించి ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నావు నాకైతే తెలియదు. యేసుని హృదయపూర్వకంగా నువ్వు అంగీకరించినట్లయితే గొప్ప మేలు, గొప్ప శాంతి, సమాధానం నీకు కూడా ఇస్తారు. గొర్రెల కాపర్లు వచ్చారు, చూశారు, ఆ శాంతి సమాధానాన్ని పొందారు, వెళ్ళిపోయారు. వచ్చారు, చూశారు, వెళ్తున్నారు, సంతోషాన్ని పొందుతున్నారు. నువ్వు కూడా వచ్చాను పోయాను అనుకోమాక. ఎంత ఖర్చు పెట్టుకుంది అశాశ్వతమైన దానికోసం కాదు, శాశ్వతమైన సంతోషం. ఒకే ఒక మాట, యేసుక్రీస్తు నీ రక్షకుడిగా అంగీకరించు, ఈ బైబిల్ చదువు, దేవుని మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని విను, నీ జీవితం మారుతుంది. ఇది బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన హామీ. కాబట్టి అందరూ ఆ ప్రకారం చేయడానికి దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నీ పాదాలకు వందనాలు. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఈ దాసుల ద్వారా వాక్యాన్ని బోధించారు. అల్పుడిని నన్ను వాడుకున్నారు, నీకు వందనాలు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ అనుభవించడానికి సహాయం చేయండి. మా పాపముల నుండి మమ్మల్ని విడిపించడానికి, అపవాది క్రియలు లయపరచడానికి మీరు ప్రత్యక్షమైనందుకే నీకు వందనాలు. నశించిపోయిన మమ్మల్ని వెతికి రక్షించడానికి వచ్చినారు, నీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు ప్రభువా మేము చేసిన ప్రతిదీ నీ మహిమ కోసమే. మా దోషములుంటే క్షమించండి, మీరు మహిమ పొందండి. ఇక్కడ చేరిన వారు, వాక్యాన్ని విన్నవారు వారి హృదయంలో నీకు స్థలం ఇచ్చి నేను కనపరిచేవారిగా, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందేవారిగా చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.